ఇంట్లో కృష్ణవేణి లేదన్నయ్య. ఎక్కడికెళ్ళిందోనని భయంగా ఉంది. ఇంత రాత్రి వేళ కృష్ణవేణి ఎక్కడికి వెళ్ళి ఉంటుందబ్బా? కృష్ణవేణి, మనం ఇందాకొచ్చింది ఈ రూట్లో కాదు, ఇప్పుడు రాంగ్ రూట్లోకి వచ్చాం. నాకు కూడా అలాగే అనిపిస్తుంది. అయితే కార్ని యూటర్న్ చేయి. అలాగే. బ్రేకులు పడడం లేదు కృష్ణవేణి. ఏంటి, బ్రేకులు పడ్డం లేదా? అన్నయ్య, ముకుంద్ కూడా ఇంట్లో లేడమ్మా. ఈరోజు వాడు ఎండీ అయ్యాడు కదా, అందుకే సంతోషంగా ఇద్దరు పార్టీ చేసుకుంటానికి ఎక్కడికైనా వెళ్ళుంటారమ్మా. నువ్వేం కంగారు పడొద్దమ్మా, కాసేపట్లో వచ్చేస్తారులే, సరేనా? అలాగే అన్నయ్య. అలాగే. అవును, నాగందేవి గదిలో లేదేంటి? ఎక్కడుంది? దేవి, నిద్రపోకుండా ఈ టైంలో ఎక్కడ నిలబడ్డావేంటి? ఏం లేదండి, వెలుతురులో కొన్ని నిజాలు వినడం కన్నా చూడటం కన్నా ఇలా చీకటిని చూస్తేనే హాయిగా ఉంటుందని ఈరోజే నాకు అర్థమైంది. అందుకే ఇక్కడ నిలబడి చీకటిని చూస్తున్నాను. నువ్వేమంటున్నావో నాకు అర్థం కావట్లేదు. ఏం లేదులేండి, నిద్ర పట్టకి ఇక్కడికొచ్చాను. సరే, మీరు వెళ్ళి పడుకోండి, నేను తర్వాత వస్తాను. అది కాదు దేవి. ప్లీజ్, మీరు వెళ్ళి పడుకోండి. సరే.
హర హర మహాదేవ శంభో శంకర. తప్పు చేశావు. నువ్విక్కడికి వచ్చి తప్పు చేశావు. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. స్వామి, నేనిక్కడికి రావడం వల్ల తప్పు చేయడం ఏంటి? అసలు ఎవరు మీరు? నేనెవరనేది ఇప్పుడు ముఖ్యం కాదు. నువ్విక్కడ ఉండడం అనేది చాలా ముప్పు. నిన్నిక్కడికి ఒక దుష్ట శక్తి తీసుకొచ్చింది. ఇంకా ఇక్కడ ఎక్కువసేపు ఉన్నావంటే అది నీ జీవిత వినాశనానికి పునాదిగా మారిపోతుంది. ఈ జన్మలోనైనా నువ్వు కష్టాల పాలు కాకుండా పరిపూర్ణ జీవితం అనుభవించాలంటే వెంటనే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. లేదంటే దుష్ట శక్తులు నిన్ను ప్రేరేపిస్తాయి. వాటి మాయల ఉచ్చులో నువ్వు పడ్డావంటే నీ కన్నీళ్ల జీవితానికి నువ్వు నాంది పలుకుతావు. వెళ్ళు తల్లి, వెళ్ళు. ఇక్కడ నుంచి తొందరగా వెళ్ళు. అలాగే స్వామి, వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. ముకుంద్, ముకుంద్, ముకుంద్. ముకుంద్, ముకుంద్. హలో, ఎవరైనా ఉన్నారా? ఎవరో అక్కడ ఉన్నట్టున్నారు. వాళ్ళని అడిగి నీళ్లు తీసుకొచ్చి ముకుంద్ని స్పృహలోకి తీసుకురావాలి. హలో, ఎవరండి? కొంచెం వాటర్ కావాలి. ప్లీజ్ హెల్ప్ మీ. కృష్ణవేణి ఎక్కడికి వెళ్ళింది? కృష్ణవేణి, కృష్ణవేణి. ఏంటిది? ఎవరూ కనిపించడం లేదు. అవతల ముకుంద్ ఎలా ఉన్నాడో ఏంటో. వెనక్కి వెళ్ళడం మంచిదే. కృష్ణవేణి, కృష్ణవేణి.
ఇక్కడ ఏదో గుడున్నట్టుంది. కృష్ణవేణి, కృష్ణవేణి, వంశీ గారు, వంశీ గారు, వంశీ గారు, వంశీ గారు, ఎక్కడున్నారు వంశీ గారు? కృష్ణవేణి, కృష్ణవేణి. కృష్ణవేణి, నువ్వు మళ్ళీ పుట్టావని అర్థమైందే. నాకిప్పుడు గత జన్మ జ్ఞాపకం వచ్చిందంటే నువ్వు ఖచ్చితంగా మనం ఏదైతే మన చివరి కోరిక తీరకుండా చనిపోయామో ఆ ప్రదేశంలో అడుగు పెట్టావని అర్థమైందే. జనక జనారే, హరహర మహాదేవ శంభో శంకర. నా కోరిక ప్రకారం మళ్ళీ ఈసారి కూడా ఈ జన్మ లభించేటట్టు చేసినందుకు ధన్యవాదాలు మహాదేవా, ధన్యవాదాలు. కృష్ణవేణి, ఎన్నో జన్మల నుంచి నా మీద నీదే పై చేయి అవుతూ వస్తోంది. కానీ ఈ జన్మలో అలా జరగదు. ఈసారి నాదే పై చేయి అవుతుంది.
ఈసారి నిన్ను పెళ్లి చేసుకొని నా కళ నెరవేర్చుకుంటాను. నిన్ను అనుభవించి నా మోహం చల్లార్చుకుంటాను. నిన్ను ఓడించి నీ మీద పగ సాధిస్తాను. ఈసారి విజయం నాదే నాదే నాదే. జనరే ఏంటి బాలు ఉన్నట్టుండి అలా అరిచావేంటి? అయినా ఈ జడ్జనకర్ జనారే ఈ పదం చాలా కొత్తగా ఉంది. వావ్, మందు సెటప్ ఆల్రెడీ రెడీ చేసావా? ఇంకెందుకు ఆలస్యం, పద స్టార్ట్ చేద్దాం. ఎవడ్రా నువ్వు? గాడ్ లాంటోన్ని పట్టుకుని నన్నెవడ్రా అంటున్నావంటే నీకు చాలా ముదిరిపోయిందిరా. ఏంటా చూపు? కొడతావా? ఎక్కడ కొడతావు? ఇక్కడ కొడతావా? ఇక్కడ కొడతావా? ఇక్కడ కొడతావా? ఎక్కడ కొడతావు? వదలను కృష్ణవేణి, నిన్ను వదలను. నువ్వు ఎక్కడున్నా సరే నిన్ను వెతుక్కుంటూ వస్తాను. బం బం భోలేనాథ్, బం బం భోలేనాథ్. కృష్ణవేణి, కృష్ణవేణి. వంశీ గారు, కృష్ణవేణి, ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు? ఈ అమావాస్య రోజున ఇక్కడ కాలు మోపి ఘోరమైన తప్పు చేశావు. నీ తలరాతని నువ్వే మార్చుకున్నావు. ఇక నుంచి నీ జీవితంలో కన్నీటి వర్షం మొదలవుతుంది. ముందుగా నీ శరీర పవిత్రతని, సౌందర్యాన్ని కోల్పోతావు. పెళ్లి అనే బంధం నీ జీవిత రాతని తలక్రిందులు చేస్తుంది. అందరినీ కోల్పోయి ఒంటరి దానివవుతావు. తర్వాత ఈ సమాజం నిన్ను చీకొడుతుంది, నిందలు వేస్తుంది. బ్రతికినంత కాలం నువ్వు తలదించుకుని తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అటు అవమానానికి, ఇటు బాధలకి మధ్య ప్రతి క్షణం నరకయాతన అనుభవిస్తూ బ్రతుకుతావు. ఈ క్షణం నుంచి కొన్ని దుష్ట శక్తులు నిన్ను ఇబ్బంది పెట్టాలని, నీ మీద పగ తీర్చుకోవాలని చూస్తుంటాయి.